వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి కరుపు టీజర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మా సూర్య గారు అనమాట. అండ్ ఎంటైర్ టీజర్ చూడగానే నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ చూడడానికి సూర్య గారిని ఒక పాత లుక్ అయితే తీసుకొచ్చారు ఇందులోనే. అండ్ సూర్య గారు మన పాత మూవీస్ ఉంటాయి కదండి, యముడు అండ్ ఇవన్నీ. అండ్ ఎలాంటి మనకి అందులో మాస్గా ఉంటాడు తను, అలాంటి మాస్ అండ్ ఈ మూవీలో తెప్పించారని నేను అయితే అనుకుంటున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి ఆ కత్తి పట్టుకుని సీన్స్ కానీ, మెయిన్ వచ్చేసి అక్కడ డైలాగ్స్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి తన లుక్స్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ బీజియం కానీ నాకు బాగా ఆకట్టుకోవడం అయితే జరిగింది టీజర్లోని. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో డైరెక్టర్ వచ్చేసి మనకి మనకి బాలాజీ గారు అనమాట. తనైతే చాలా మూవీస్ అయితే తీశారు. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ ఎవరు నయనతారతో సినిమా తీశారు తను, అమ్మోరు అనేసి అతను అనమాట. తన డైరెక్టర్, ఈ సినిమాకి డైరెక్టర్. తన సినిమాస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ వచ్చేసి తను డైరెక్షన్ చేశారంటే మినిమం సాలిడ్గా అయితే ఇస్తారు. తను స్టోరీ కానీ, అక్కడికి వచ్చేసి మనకి విజువల్స్ పరంగా కానీ, అక్కడికి వచ్చేసి మన డైలాగ్స్ పరంగా కానీ. అండ్ మెయిన్ ఈ టీజర్ అండ్ మెయిన్ వచ్చేసి నాకు బాగా నచ్చేసింది ఏంటంటే, అప్పుడెప్పుడో గజనీ సినిమా మనం చూసాము, అందరికి నచ్చింది. అండ్ ఆ గజనీలో మనకైతే ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ మళ్ళీ ఈ టీజర్లో మనకి రిపీట్ చేశారనమాట. కాకపోతే అక్కడ ఒక కామెడీ వేలో తీసుకెళ్లారు, ఇక్కడ వచ్చేసి సీరియస్ వేలో తీసుకెళ్లారు అనమాట. ఆ పుచ్చకాయ తింటూ ఆ సీన్ అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ ఇందులో హీరోయిన్ వచ్చేసి మీ అందరికీ తెలిసింది మన త్రిష గారు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఆ పుచ్చకాయ సీన్ అయితే చాలా బాగుంది. అండ్ ఎప్పుడో గజనీ సినిమా అక్కడ చూసినట్టు మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే మనకు వచ్చిందనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో అయితే మనకైతే 2 క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి అని నేనైతే అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి ఫాదర్ క్యారెక్టర్ కానీ, ఒకటి వచ్చేసి ఇంకా సన్న క్యారెక్టర్ కానీ. బట్ చూడాలి, ఇంకా ట్రైలర్ గట్ట సినిమా ఇంకా ట్రైలర్ గట్ట రాలేదు కదా. ట్రైలర్ వచ్చిన తర్వాత మనకి డీటెయిల్గా అర్థమైపోతుంది అనమాట. అండ్ ఈ మూవీలో అయితే మనకు 2 గెటప్స్ కింద చూపించారు. ఒకటి వచ్చేసి లాయర్ కింద చూపించారు, ఇంకోటి వచ్చేసి మనోడైతే మనకి ఫుల్గా రగడ కింద చూపించారు. అండ్ ఇందులో మాత్రం రెండిట్ల కింద మనకైతే ఒక్కడే చేశారని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఒక ఫాదర్స్ అన్న మనకైతే అనిపిస్తుంది నాకైతే. అండ్ మెయిన్ వచ్చేసి బీజం కూడా చాలా బాగుంది భయ్. అండ్ ఆర్జే బాలాజీ గారి మార్క్ అయితే నాకు కనబడింది టీజర్లో, ఎందుకంటే తన మాస్ లుక్స్ కానీ. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో అయితే ఖచ్చితంగా స్టోరీ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే ఆర్జే బాలాజీ గారిది స్టోరీ లేకుండా ఒక సినిమాని అయితే ఎంచుకోరు అనమాట. అంత బాగుంటుంది తన డైరెక్షన్ కానీ, తన విజువల్స్ కానీ చాలా బాగుంటాయి. నేను చెప్తే మీకు ఎవరికి అర్థం కాదు, సినిమా రిలీజ్ అయిందో చూసుకోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ కత్తి పట్టుకునే సీన్ కూడా ఒకటి బాగుంది, కత్తి పట్టుకొని గుడి ముందుని కూర్చుంటారు కదండి, ఆ పోస్టర్ కూడా చాలా బాగుంది. అండ్ రెగ్యులర్లీ సూర్య ఫ్యాన్స్ రెడీ అయిపోవచ్చు, ఎందుకంటే ఇంకా విజువల్స్ ఇంకా మామూలుగా ఉండదు. ఇంక టీజర్ అయితే నాకైతే బాగానే నచ్చేసింది భయ్. అండ్ సూర్య ఫేవరెట్ ఎవరెవరు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళైతే లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఒక 1000 వాళ్ళు. అండ్ మెయిన్ వచ్చేసి తన మెల్ల చూసుకోవచ్చు ఒక్కొక్కటి ఫ్యాన్స్, అంత బాగుంది మన టీజర్ అయితే. ఇంకా సినిమా రిపోర్ట్స్ కానీ, మనకు వచ్చేసి ట్రైలర్స్ కానీ ఇవేటి ఇంకా మనకేం చెప్పలేదు. మన సూర్య బర్త్డే కాబట్టి ఈ టీజర్ అయితే దింపడం అయితే జరిగింది. ఈ టీజర్ అయితే బాగుంది. ఇంకా సినిమా గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మేమైతే పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అండ్ లైక్ మాత్రం చేయకుండా మర్చిపోకండి.